లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ ఈ రోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంట్రా అంటే, ఎట్టకేలకి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈయన బర్త్డేకి స్పందిస్తాడా లేదా, విషెస్ చెప్తాడా లేదా, అసలు ఈయన చెప్పకపోతే ఏం చేద్దామని ప్రిపేర్డ్గా ఒక లిస్ట్ కూడా పెట్టేసుకున్నారు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. సో ముందుగా పవర్ స్టార్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ మనం చూసుకుంటున్నాం ఎలక్షన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ నుంచి చూసుకుంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వారు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. నిజంగా బాహుబలిలో జరిగినంత వారైతే ఇక్కడ బయట జరుగుతుందని చెప్పొచ్చు. ఆ ఎలక్షన్ ఎపిసోడ్ తర్వాత చాలాసార్లు అంటే ఎందుకు ఇంతలా సాగదీయాల్సి వస్తుంది అంటే, అల్లు అర్జున్ గారు నాకు నచ్చితేనే చేస్తా, నాకు నచ్చితేనే నేను వెళ్తా అని ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్ల దాన్ని మెగా ఫ్యాన్స్ చాలా సీరియస్గా తీసుకుని అటు సోషల్ మీడియాలోను ట్విట్టర్లోను అన్నిట్లో కూడా యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కింద మారిపోయి పుష్ప 2ని బ్యాన్ చేయాలని స్లోగన్స్ తయారు చేసి ఈ రేంజ్లో హడావిడైతే చేయడం జరిగింది. అయితే ఎట్టకేలకు మన అల్లు అర్జున్ గారు అయితే చాలా సింపుల్గా పవర్ స్టార్ అలాగే మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మన పవన్ కళ్యాణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని సింపుల్గా ఒక ట్వీట్ అయితే వేశారు. మరి దీన్ని బట్టి చూసుకుంటే మేబీ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏదైనా కూల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని 1% అయితే అనిపిస్తుంది. మన అల్లు అర్జున్ ఒక మెట్టు దిగి ముందుకొచ్చి మరీ విష్ చేయడం వల్ల మేబీ వాళ్ళు ఏమన్నా చల్లారొచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఇదే విషయము లాస్ట్ టైము మెగాస్టార్ తనయుడైనటువంటి రామ్ చరణ్తో కూడా జరిగింది. అండ్ ఒక్కసారి రామ్ చరణ్ బర్త్డే కూడా అల్లు అర్జున్ విష్ చేయకపోవడం జరిగింది. మేబీ మనం యాజ్ ఎ ఫ్యాన్స్గా దాన్ని చాలా ఇదిగా తీసుకుంటున్న అయి ఉండొచ్చు. వాళ్ళు మేబీ మర్చిపోవచ్చు. మనం కూడా మన ఫ్రెండ్స్ బర్త్డేస్ మర్చిపోతాం. అంత మాత్రాన్ని అల్లు అర్జున్ లైక్ రామ్ చరణ్ బర్త్డే మర్చిపోవడం కానీ, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మర్చిపోవడం కానీ, ఇవన్నీ జస్ట్ ఏదో అలా ఫ్లోలో కూడా జరగవచ్చు కదా. మనం అలా కూడా ఆలోచించవచ్చు కదా. కొంచెం పాజిటివ్నెస్ని మనం మనలో నింపుకుందాం. ఎందుకంటే మనము మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా. కాబట్టి ఫ్యాన్స్ అయితే కొట్టుకోకూడదన్నది నా పర్సనల్ అభిప్రాయం. సో ఇది ఎంతమందికి బాగా అనిపించింది అంటే, లైక్ మన అల్లు అర్జున్ గారు ఒక మెట్టు దిగి విషెస్ చెప్పడం ఎంతమందికి నచ్చింది, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా, ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఈ అంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే